బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సర్పంచ్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న మరి సర్పంచ్గా పోటీ చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రిపై మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కొంత ప్రెజర్ తెచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేసి మరి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో మరి ఖచ్చితంగా నిలబడాలి, గెలవాలి, తలబడాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఈ నిబంధనని ఎత్తేసేందుకు రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి ఆ స్పెషల్ స్టోరీ చూద్దాం. అసలు ఏం చేయాలనుకుంటుంది, సో ఈ నిబంధనని ఎప్పుడు ఎత్తివేసేటువంటి అవకాశం ఉంది, ఆ స్టోరీ చూసి సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడని చాలామంది ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నటువంటి ఇద్దరు పిల్లలు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనేటువంటి నిబంధనని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఈ నిబంధనను ప్రభుత్వం తొలగిస్తుందని ఎదురు చూశారు. అది కాస్త జరగకపోవడంతో ఇక నిరాశ చెందారు. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ల మేరకు ఈ నిబంధనను ఎత్తివేసి ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు అనేటువంటి నిబంధన అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఈ నిబంధనను ఎత్తివేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెల్లడించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇక మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకంటూ సర్కారుపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అధిక సంతానం ఉన్న వారిని నిషేధించే నిబంధనలు తొలగించాలనే యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలిసింది. ఇందుకోసము పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనకు కేబినెట్ ముందుకు ఇక రాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు గతంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈ నిబంధనను ఎత్తివేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. కానీ ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలేదు. ఇటీవల ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇక పునరాలోచనలో పడింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని భావిస్తున్నది. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరుగుతున్నందున ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం తీసుకునే ఈ కీలక నిర్ణయం కోసం ప్రజాప్రతినిధులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం ఉన్న నిబంధనను రద్దు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మిగిలిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఈ నిబంధన తొలగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధన సవరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధులను గెలిపించుకునేందుకు ఒక వ్యూహంగా మరి రచన చేస్తున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక గ్రామ స్థాయి నుంచి పటిష్ట నాయకత్వం ఉండేందుకు ఈ అంశం దోహదపడుతుందని భావించిన సర్కార్ 2018 పంచాయతీరాజ్ సెక్షన్ ప్రకారం మరి పంచాయతీరాజ్ చట్టం ఇక సెక్షన్ 21(3)ని తొలగించి చట్ట సవరణకు పావులు కదుపుతుందన్నట్టు ఒక చర్చ కూడా జరుగుతుంది. అధిక జనాభాను నియంత్రించేందుకు గాను కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను 1994 మే 30 నుంచి అమలులోకి వచ్చింది. 1994లో తీసుకొచ్చిన ఈ నిబంధన వల్ల అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీకి చాలామందికి అడ్డంకిగా మారింది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఆనాటి ప్రభుత్వం చట్టం చేసింది. దాదాపు 30 ఏళ్లుగా ఈ నిబంధననే కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రస్తుత కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్న పాత నిబంధనని మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఒక్కసారి ఈ నిబంధనను మార్చేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదిస్తే ఆమోదం లభించలేదు. దీంతో పాత నిబంధనని కొనసాగాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. అయితే ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు ఉద్దేశించి ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు అవకాశం ఇస్తూ చేసిన చట్ట సవరణ సమయంలోనూ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపునకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు అవసరమైన చట్ట సవరణకు కూడా ప్రయత్నించలేదు. అయితే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. సో త్వరలోనే జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రులు సైతం కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
1994లో ప్రవేశపెట్టిన ఈ పరిమితిని ఎత్తివేయడానికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవంటూ మంత్రులు అంతా మద్దతిచ్చారు. ఇక త్వరలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్ట సవరణను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలా లేదా బిల్లు ద్వారా ప్రవేశపెట్టాలనే విషయాన్ని తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులవుతారని చట్టాల్లో నిబంధనలు రూపొందించాయి. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక ఏడాదిలోగా అంటే 1995 మే 29 తేదీలోగా మూడో బిడ్డలు పుట్టిన అనర్హులుగా కాకుండా మినహాయింపుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. 1994 ఆ చట్టం ఆ విధంగా చేయడం జరిగింది. అయితే ఇక దీనిలో భాగంగా దత్తకు సంబంధించిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి 3 పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసిన వారి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక అభ్యర్థి మొదటి భార్యకి 2 పిల్లలు, రెండో భార్య ద్వారా మరొక బిడ్డ ఉన్న వారు అనర్హులుగానే చట్టం పరిగణించింది. నామినేషన్ వేసే నాటికి 3 పిల్లలు ఉండి పరిశీలన జరిగే రోజుకి అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులవుతారని పేర్కొంది. ఇది ఇలా ఉంటే గత ఏడాది చట్ట సవరణ ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలు 2 పిల్లల నిబంధనలు తొలగించాయి. పంచాయతీరాజ్ చట్టం నుంచి ఈ నిబంధనలు తొలగిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి అమలుకి తెస్తూ ఈ సవరణపై న్యాయశాఖ గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణలో కూడా 2 పిల్లల నిబంధనను తొలగించేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి జరగబోయే క్యాబినెట్లో ఏం డిస్కషన్ చేయబోతున్నారు, మరి బిల్లా లేకపోతే జీవో పాస్ చేయడమా, బట్ ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో బరిలోకి దిగే ఆశావాహులకు అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.